బెంగుళూరులో అయితే ఒక ప్లేస్‌కి అయితే వచ్చాను. ఇక్కడ మనకి నార్మల్‌గా కార్సు, బైక్సే కాదు, ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్సు, హెలికాప్టర్సు, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్, మిస్సైల్స్ లాగా కనిపించే ఏవియేషన్ ఎక్విప్‌మెంటు ఇలా చాలా ఇంట్రెస్టింగ్‌గా థింగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అసలు వీటిని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు? హాల్ అంటే ఏంటి? ఇండియన్ ఏవియేషన్ హిస్టరీలో హాల్‌కున్న ఇంపార్టెన్స్ ఏంటి? అండ్ ఇంపార్టెంట్‌లీ ఈ మ్యూజియంలో ఏమేం చూడొచ్చు? ఇవన్నీ ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లోర్ చేద్దాం. సో, ఈ వీడియోనైతే గనక లాస్ట్ వరకు అయితే చూడండి. వెల్కమ్ టు హాల్ ఏరోస్పేస్ మ్యూజియం బెంగుళూరు. ప్రెజెంట్ నేనైతే గన బెంగుళూరులో ఉన్నటువంటి హాల్ ఏరోస్పేస్ మ్యూజియం దగ్గర ఉన్నాను. హాల్ అంటే గన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఈ మ్యూజియం హాల్ హిస్టరీకి, ఇండియన్ ఏవియేషన్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్‌కి, ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నాలజీ గురించి విజిటర్స్‌కి తెలియడానికి డెవలప్ చేశారు. ఈ మ్యూజియం తెలియజేసేదానికి. బయట నుంచి చూస్తే నార్మల్‌గా మ్యూజియం లాగా అనిపించొచ్చు. కానీ లోపలికి వెళ్ళాక ఎయిర్‌క్రాఫ్ట్‌ని క్లోజ్‌గా చూడడం చాలా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ టికెట్స్ చూసుకుంటే గన అడల్ట్స్‌కొచ్చేసరికి రూ. 120, చిల్డ్రన్‌కొచ్చేసరికి రూ. 50 ఫ్రెండ్స్. మనకు లోపల ఎంటర్ అవ్వగానే గిన మనకు ఎయిర్‌క్రాఫ్ట్ డిస్ప్లేస్ అయితే కనిపిస్తాయి. నార్మల్‌గా ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌ని చూస్తాం కానీ ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ డిస్టెన్స్ వల్ల డీటెయిల్స్‌గా అబ్జర్వ్ చేయలేము. ఇక్కడ మాత్రం ఎయిర్‌క్రాఫ్ట్‌ని అయితే గన రిలేటివ్‌లీ క్లోజ్‌గా చూడొచ్చు. వింగ్స్ డిజైన్ చూడండి, బాడీ షేప్ చూడండి, కాక్‌పిట్ స్ట్రక్చర్ చూడండి. ఒక ఒక ఎయిర్‌క్రాఫ్ట్‌ని ఫ్లై చేయడానికి ఎంత ఇంజినీరింగ్‌గా ఉంటుందో ఇక్కడ చూస్తే కొంచెం ఐడియా అయితే వస్తుంది మనకైతే గిన. ఇక్కడున్న ఎయిర్‌క్రాఫ్ట్స్ జస్ట్ ఓల్డ్ మెషిన్సే కాదు. వీటిలో కొన్ని ఇండియన్ ఏవియేషన్ డెవలప్‌మెంట్ జర్నీలో ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేసిన ఎయిర్‌క్రాఫ్ట్సు, అలాగే ఏవియేషన్ టెక్నాలజీ టైమ్‌తో ఎలా చేంజ్ అయ్యిందో కంపేర్ చేయడానికి కూడా ఈ డిస్‌ప్లేస్ యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. ఓల్డ్ జనరేషన్ ఎయిర్‌క్రాఫ్ట్ డిజైన్స్ నుంచి మోడర్న్ ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నాలజీ వరకు మనం ఒక మినీ ఏవియేషన్ జర్నీ లాగా ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఎయిర్‌క్రాఫ్ట్‌లో నాకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్స్‌లో ఒకటి ఇంజిన్. మనం రోడ్డు మీద కార్ ఇంజిన్‌నే చూస్తాం. అది ఒక సైజులో ఉంటుంది. కానీ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ అయితే గన టెక్నాలజీ అయితే గన దానికి సంబంధించి కంప్లీట్‌లీ డిఫరెంట్ లెవెల్. ఇంజిన్ లోపల థౌసండ్స్ ఆఫ్ కాంపోనెంట్స్, హై స్పీడ్ రొటేటింగ్ పార్ట్స్ అయితేనేమి, ఎక్స్‌ట్రీమ్ టెంపరేచర్స్‌లో అయితే ఉంటుందంట ఇవి అయితే గిన. వీటన్నిటిని హ్యాండిల్ చేస్తూ ఎయిర్‌క్రాఫ్ట్‌ని ఎయిర్‌లో మూవ్ చేయాలి అంటే గన ఒక ఎయిర్‌క్రాఫ్ట్ వెనక ఉన్న ఇంజినీరింగ్ ఎంత కాంప్లెక్స్‌గా ఉంటుందో ఇక్కడ మనకి అయితే గన అర్థమవుతుంది. ఏవి ఎయిర్‌క్రాఫ్ట్ అంటే జస్ట్ వింగ్స్ ఉన్న ఒక మెషిన్ కాదు. దాని వెనుక ఫిజిక్సు, మ్యాథమెటిక్సు, ఏరోడైనమిక్స్ ఇంజినీరింగు చాలా సైన్స్ ఉంటుంది. వింగ్ షేప్ ఎందుకు అలా ఉంటుంది? ఎయిర్‌క్రాఫ్ట్ వెయిట్‌ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఇంజిన్ థ్రస్ట్ ఎలా జనరేట్ చేస్తుంది? అలాగే ఎయిర్‌క్రాఫ్ట్ డైరెక్షన్ ఎలా చేంజ్ చేస్తుంది? ఇలాంటి క్వెషన్స్‌కి ఆన్సర్ తెలుసుకోవడానికి ఏవియేషన్ మ్యూజియమ్స్ అయితే గన చాలా అంటే చాలా యూజ్‌ఫుల్. హాల్ గురించి కొంచెం ఇంపార్టెంట్ హిస్టరీ కూడా తెలుసుకుందాము. హాల్ అంటే గన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇండియన్ ఏవియేషన్ సెక్టార్లో ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏరోస్పేస్ ఆర్గనైజేషన్లో ఇదొకటి. హాల్ జర్నీ అయితే గన 1940లో స్టార్ట్ అయింది. ఇండిపెండెంట్ తర్వాత ఇండియన్ డిఫెన్స్ అండ్ ఏవియేషన్ క్యాపబిలిటీస్ డెవలప్మెంట్ చేయడంలో హాల్ అయితే గన ఇంపార్టెంట్ కీ రోల్ అయితే ప్లే చేసింది. ఎయిర్‌క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్‌తో పాటు ఎయిర్‌క్రాఫ్ట్ రిపేరు, మెయింటెనెన్స్, అప్‌గ్రేడ్స్ అండ్ ఏరోస్పేస్ రిలేటెడ్ యాక్టివిటీస్‌లో కూడా హాల్ అయితే గన చాలా అయితే వర్క్ చేస్తుంది. సో, మనం ఇప్పుడు చూస్తున్న ఈ మ్యూజియం ఒక బిల్డింగ్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ డిస్ప్లే చేసిన ప్లేస్ మాత్రమే కాదు. ఇండియన్ ఏవియేషన్ జర్నీలో ఇదొక గ్లింప్స్. మనమైతే గన ఇట్లాంటివన్నీ మనం ఆకాశమే నీ హద్దురా సినిమాలో అయితే చూసుంటాము. కానీ ఇక్కడైతే రియల్‌గా చూడొచ్చు. సో గైస్, మనమైతే గన ఇప్పుడు పూర్తిగా హాల్ ఏరోస్పేస్ మ్యూజియంలో అయితే ఎక్స్‌ప్లోర్ చేశాము. ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి హెలికాప్టర్స్ వరకు, ఇంజిన్స్ నుంచి హిస్టారిక్ డిస్ప్లేస్ వరకు ఇండియన్ ఏవియేషన్ ఇండస్ట్రీలో జర్నీ గురించి కూడా కొంచెం తెలుసుకున్నాము. నాకు పర్సనల్లీ ఈ ప్లేస్ అయితే గన చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్. ఎయిర్‌క్రాఫ్ట్స్‌ని క్లోజ్‌గా చూడడం. మీరు కూడా ఇలాంటి ప్లేస్‌ను విజిట్ చేయాలనుకుంటే గన విజిట్ చేయండి.